ఉద్యమం శాంతి న్యాయం కోసం ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎంపీజే న్యూస్ కు స్వాగతం. ఎంపీజే న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతుంది మీ మాధురి. మంగళగిరి పట్టణంలోని తెనాలి రోడ్డుపై ఉన్న పురాతన చరిత్ర కలిగిన ముస్లింల పవిత్ర కబ్రస్థాన్ను రహదారి విస్తరణలో భాగం చేయాలన్న ప్రతిపాదనపై ముస్లిం సమాజం తీవ్రంగా మండిపడుతోంది. ఈ నేపథ్యంలో కబ్రస్థాన్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు మంగళగిరి జామియా మసీద్ వద్ద శాంతియుత నిరసన కార్యక్రమం జరిగింది. కబ్రస్థాన్ పరిరక్షణ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ ఈ కబ్రస్థాన్ వక్ఫ్ పరిధిలోకి వచ్చే ధార్మిక ఆస్తి అని, చట్టపరంగా ఇలాంటి ఆస్తులను వాటి ధార్మిక ప్రయోజనాలకు విరుద్ధంగా వినియోగించారని గుర్తు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తీసుకునే ఏ నిర్ణయమైనా చట్టపరమైన సమస్యలకు, ప్రజల్లో అలజడికి దారితీస్తుందని వారు హెచ్చరించారు. మంగళగిరి ముస్లిం సమాజం అభివృద్ధికి వ్యతిరేకం కాదని, అయితే అభివృద్ధి పేరుతో పవిత్ర ధార్మిక స్థలాలపై దాడి సమంజసం కాదని వారు స్పష్టం చేశారు. తరతరాలుగా ముస్లిం సమాజానికి పవిత్రమైన ఈ కబరస్థాన్ను రహదారి విస్తరణ నుంచి పూర్తిగా మినహాయిస్తూ ముస్లింల మత విశ్వాసాలు మరియు ఆచారాలకు భద్రత కల్పించి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం చూపించేలా గౌరవ శాసన సభ్యులు మరియు మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ చొరవ తీసుకోవాలని కబరస్థాన్ పరిరక్షణ కమిటీ విజ్ఞప్తి చేసింది. ఈ సందర్భంగా పలువురు ధార్మిక, సామాజిక నాయకులు మాట్లాడుతూ ముస్లింలకు అత్యంత పవిత్రమైన ధార్మిక స్థలమైన కబరస్థాన్ను అభివృద్ధి పేరుతో ఆక్రమించే చర్యను విరమించుకోవాలని, అదేవిధంగా కబరస్థాన్పై ఫ్లైఓవర్ నిర్మించాలన్న ఆలోచన మానుకోవాలని హెచ్చరించారు. ఈ శాంతియుత నిరసన కార్యక్రమంలో ముస్లిం యువతరం గౌరవ అధ్యక్షులు ఇక్బాల్ అహ్మద్, ముస్లిం యువసేన అధ్యక్షుడు ఇస్మాయిల్, ముస్లిం ఫ్రంట్ అధ్యక్షుడు మహమ్మద్ రఫీ, కబరస్థాన్ పరిరక్షణ కమిటీ కన్వీనర్ యూసుఫ్, అహ్లై సున్నాతువల్ జమాత్ అధ్యక్షులు మునీర్, జమాత్ ఏఈ ఇస్లామీ హింద్ అధ్యక్షులు అజీం, అహ్లే హదీబ్ జమాత్ అధ్యక్షులు రఫీ మరియు కాజా బందే నవాజ్ జమాత్ మంగళగిరి అధ్యక్షులు కాజాఫీర్, జమాత్ సోదరులు జిలానీ, నిజాం, మహబూబ్ దౌలా, గులాం మహమ్మద్, సజాద్ అలీ, జామియా మసీద్ పెద్దలు, మాజీ అంజుమన్ ట్రస్టీలు షుభాని, రషీద్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గత 8 మాసాల నుండి ఈ రాష్ట్ర ప్రభుత్వం తలబెట్టినటువంటి కబ్రస్థాన్ స్థలం ఆక్రమణ ఆపమని మంగళగిరి పట్టణంలో ఉన్నటువంటి 50 మంది ముస్లింలు మరి ప్రార్థిస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం, పట్టణ మున్సిపాలిటీ మరి కొద్దిపాటిగా ఉన్నటువంటి కబ్రస్థాన్ స్థలాన్ని సగం స్థలంలో ఆక్రమించి రోడ్డు వేస్తామని ఒకసారి, ఫ్లైఓవర్ నిర్మిస్తామని ఒకసారి మమ్మల్ని, మా మనోవేదనల్ని, మా మనస్సుల్ని చాలా బాధ పెడుతున్నారు. అయ్యా రాష్ట్ర ప్రభుత్వ నాయకులారా, మాకున్న కబ్రస్థానే చాలా చిన్నది. గతంలో కరోనా వచ్చినప్పుడు ఒక శవం మీద ఒక శవం పాతిపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయ్యా దయచేసి మాకున్నటువంటి కొద్దిపాటి స్థలాన్ని మీరు రోడ్డు నిమిత్తంగా కానీ, ఫ్లైఓవర్ వేయడానికి కానీ ఉపయోగించవద్దని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే దయగల నాయకులారా, లోకేష్ గారికి పట్టణ ముస్లింల విజ్ఞప్తి, అయ్యా మీరు దయచేసి మాకు మసీదులకు కానీ, షాదీఖానాలకు కానీ, కబ్రస్థానికి కానీ స్థలాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. కబ్రస్థాన్ స్థలాన్ని రోడ్డు వెడల్పునకు ఏదైతే రోడ్డు వెడల్పున కోసం వినియోగించాలని భావిస్తుందో దాని నుంచి విరమించుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. కబ్రస్థాన్ అనేది ముస్లింలకు చాలా పవిత్రమైన స్థలము, పూర్వీకులు విశ్రాంతి తీసుకునే స్థలం. అది రేపు ప్రళయ దినాన మానవులు అక్కడి నుంచే లేపబడతారు. కాబట్టి ప్రతి పండగ పబ్బాలప్పుడు కూడా ముస్లిం ప్రజలు కబ్రస్థాన్కి వెళ్ళి ప్రత్యేకమైన ప్రార్థనలు చేస్తూ ఉంటారు. అటువంటి కబ్రస్థాన్ను దాని మీద రోడ్డు వేయటం అనేది ఏమాత్రం భావ్యం కాదు. ఇది ముస్లిం ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసే చర్య. కాబట్టి ప్రభుత్వం ఒకసారి పునరాలోచించుకోవాలి. సంవత్సరాల చరిత్ర కలిగిన కబ్రస్థాన్ను మీరు రోడ్డు విస్తరణ భాగాన్న
మీరు వెడల్పు చేయాలనే ఉద్దేశంతో మీరు ముస్లింలు ఇప్పుడు దాకా కమిషనర్ గారికి మేము ఎన్నో మెమోరాండాలు ఇచ్చాము, అయినా కూడా ఏమీ చెప్పట్లేదు. మాలో మా ముస్లిం కమ్యూనిటీలో ఏం జరుగుతుందో ఏంటో అని మేము భయాందోళనకి గురవుతున్నాము. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు, నారా లోకేష్ గారు మంత్రి గారు, మేము ఈ అభివృద్ధికి అడ్డం పడవండి. మీరు మంచి అడ్మినిస్ట్రేషన్ మేము కాదనం, కాకపోతే మీరు ఆస్తుల మీద మీరు ఎందుకు దాని మీద కన్నేశారో మాకైతే అర్థం కావట్లా. మరి ఎవరి మెప్పు కోసం, ఎవరి ఆనందం కోసం మీరు ఒకసారి పునరాలోచన చేయండి. గతంలో ప్రభుత్వం ఏదేది ఉంటే వాళ్ళే కొడతానికి వస్తే ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని ఆపింది. ఇవాళ మీరే కొడతానికి వస్తున్నారు. మీరు ఎంతవరకు సమంజసం? చాలా విషయాలు మీకు చెప్పాలనుకున్నా. ఈ కబర్స్థాన్ అనేది ఇప్పటిది కాదు, ఈ లోపలిది కాదు, 100 సంవత్సరాలది, మా తాతల నాటిది, మా ముత్తాతల నాటిది. అయ్యా, మేము అభివృద్ధికి ఏమాత్రం అడ్డుపడాల్సిన అవసరం మాకు లేదు. మా కబర్స్థానం అనేది ఏంటంటే మాకు ఇది జన్మస్థానం. ఇండియా జన్మస్థానం అయితే అది మరణ స్థానం. ఆ స్థానంలోకి మేము ఒక అంగుళం కూడా ఇవ్వదలుచుకోలేదు. మరిన్ని తాజా వార్తా విశేషాల కొరకు ఎంపీజే న్యూస్ ఛానల్ ని చూస్తూనే ఉండండి.